వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జయరాజ్ కవరకుంట్ల. నడిపించే నాయకుడు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి సోమశేఖర్ గారు. నమస్తేనండి జయరాజ్ గారు. మీరు చిత్తూరు జిల్లాలో జనసేనలో కీలక వ్యక్తి, వేరే వ్యాపకాల వైపు పయనించేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈ రాజకీయాల వైపు పోలా సోమశేఖర్ గారు ఎందుకు రావాలండి? జనసేన అంటే జనసేననా అని నవ్వారు చాలా మంది. అది ఏముందిలే పార్టీ అనే లెక్కన ఉన్నారు. అప్పట్లో చాలా మందికి అర్థం కాలేదు ఆయన రోల్ ఏంటి అని చెప్పేసి. చాలా మందికి పవన్ కళ్యాణ్ గారు ఏంటి, ఆయన శక్తి ఏంటి అని చెప్పి చాలా మందికి అర్థం కాలేదు. అలాంటి వ్యక్తితో నేను పని చేయాలా? పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు వచ్చినటువంటి పోలా సోమశేఖర్ గారు ఒక ఎమ్మెల్యే ఎంపీ స్థాయి తన బర్త్డే వేడుకలు జరుపుకోవడం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చాలా చర్చనీయాంశమైంది. నాకు తెలిసి ఒక ఎమ్మెల్యే ఎంపీ స్థాయిలో జరుపుతున్నారు. దీని వెనక ఏమైనా అంతరం ఉందా? అది నా బర్త్డే వేడుక నేను చేసుకోలేదండి, ఒక జనసేన కార్యక్రమంగా చేశాను. అంతే. సోమశేఖర్ గారి యొక్క బల నిరూపణ. ప్రతి విలేజ్ నుంచి, ప్రతి మండలం నుంచి జనసేన కార్యకర్తలు అతి ఉత్సాహంగా మోర్ దెన్ 2000 పైన వాలంటరీగా వచ్చి ఆ కార్యక్రమం అటెండ్ అయినారంటే మీరు లెక్క వేసుకోండి. జనసేన పూను మీద ఎంత స్ట్రాంగ్గా ఉంది. మేము అలా అనుకోలేదు. ఇది కోళ్ళ సోమశేఖర్ గారి యొక్క బల నిరూపణ అని మాకు మొన్నటి వరకు చిన్నా గారు ఒక గ్రూప్ లో ఉన్నారు, రమణ గారు ఒక గ్రూప్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ మధ్యలో వేణుగోపాల్ రెడ్డి గారు ఆయన ఒక గ్రూప్ అనేసి అన్నారు. అసలు ఏంటి గ్రూప్ రాజకీయాలు? అలా సోమశేఖర్ గారు రావడం, ఆల్రెడీ గ్రూపులు ఐక్యం కాకుండా ఉండడం, మరి జనసేన కార్యకర్తలకందరూ కూడా కొంత కన్ఫ్యూజన్ అనేది ఉందనేది మాకున్నటువంటి సమాచారం. వీళ్ళకి ఒక ప్లాట్ఫామ్ అనేది లేకుండా ఉంది. రమణ గారు కూడా ఒక టీవీని ఫామ్ చేసుకొని చిన్నకున్న దీంట్లో చిన్న కూడా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. ఇక్కడ వీళ్ళ కార్యక్రమాలు చేసుకుంటూ పోతుందని చెప్తే దాన్ని జనసేనని అందరూ వాడుకుంటూ ఎవరికి కావాలో వాళ్ళ ప్రకారంగా వాడుకుంటూ వెళ్ళారండి. చిన్న గ్రూప్, రమణ గ్రూప్ అసలు గ్రూపులు లేవండి. మాకెందుకు గ్రూపులు ఉంటాయి? దాదాపు 30,000 ఓట్లు వచ్చినటువంటి జనసేన పార్టీ కూటమిగా పోటీల్లోకి వచ్చిన తర్వాత ఎందుకు పుంగనూరులో ఓడిపోయింది? ఇదేం జరిగిందంటే కొన్ని ఓటింగ్ డబుల్ ఎంట్రీలో వెళ్ళి ఉంటాయి కాబట్టి అది కొంచెం చూసుకోవాల్సింది. అది తప్పనిచ్చి అంటే ఓట్ మేనేజ్మెంట్ లో మీ కూటమి ఫెయిల్ అయిందా? వైసీపీ నుంచి మహామహులు ఓడిపోయారు. ఈ అవార్డు ఈ స్థాయిలో పడిపోయినప్పుడు కూడా పుంగనూరులో కూటమి యొక్క అభ్యర్థి వైఫల్యంతోనే ఓడిపోయినారని మనం 48,000 ఉన్న మెజార్టీని 5 తెచ్చారండి. ఈసారి 5,000 0 తెస్తారు. ఈ 20 సంవత్సరాలలో ఈ మెజార్టీని తగ్గించగలిగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు కదా. కూటమి ప్రభుత్వం చేసింది కదా. వేణుగోపాల్ రెడ్డి గురించి మీరు మాట్లాడటమే లేదు. అసలు వేణుగోపాల్ రెడ్డితో మీరు మాట్లాడుతున్నారా? అసలు వేణుగోపాల్ రెడ్డి పార్టీలో చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి ఈ మధ్య సైలెంట్ అయ్యారన్నటువంటి ఒక సమాచారం కూడా. ఆ బర్త్డే కూడా నేను ఆనందించడానికి ఫోన్ చేశాను. ఆయన నాకు తెలిసి అందుబాటులో లేదని వల్ల ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ప్రతి కార్యక్రమాన్ని నేను పిలుస్తున్నానండి. ఆఫీస్ ఓపెనింగ్ కూడా నేను ఫోన్ చేశాను. బట్ ఏంటంటే ఆయన రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉన్నారు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి అన్నాడు, బలమైన వ్యక్తి ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్ని జనసేన పార్టీ అదేవిధంగా కూటమి పార్టీ ఏ విధంగా ఎదుర్కోబోతుంది? సార్, మేమైతే సిద్ధంగా ఉంటాము. మాకు ఏదైతే షేరు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు డిసైడ్ చేస్తారో 99% కాదండి 100% స్ట్రైక్ రేట్ ఇచ్చేదానికైతే మేము ప్రయత్నిస్తాం. ఇంత సీరియస్గా పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి కోలా సోమశేఖర్ గారు ఇంతవరకు పవన్ కళ్యాణ్ కలవలేదు. అది వాస్తవమా కాదా? ప్రసాద్ గారు తప్ప చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఎవరు మాట్లాడలేదండి. పార్టీ ఆఫీసులకు పోయినప్పుడు కనబడినప్పుడు బాయ్సార్ అంటాం, కానీ ఆయన కూర్చొని మాట్లాడాలని అంత. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ని పుంగనూరు కాన్స్టిట్యున్సీకి మీ పార్టీ తరఫున మీరు అడగబోతున్నారా? వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జయరాజ్ కవరకుంట్ల. నడిపించే నాయకుడు కార్యక్రమానికి స్వాగతం. చిత్తూరు జిల్లాలో జనసేన పార్టీలో కీలక నేత కోలా సోమశేఖర్, ఈ పేరు తరచూ వినిపిస్తుంది ఈ మధ్య. ఇప్పుడు ఈ నడిపించే నాయకుడు కార్యక్రమానికి ఆయన్ని సుమన్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. నమస్కారం అండి సోమశేఖర్ గారు. నమస్తేనండి జయరాజ్ గారు. మీరు చిత్తూరు జిల్లాలో జనసేనలో కీలక వ్యక్తి, జనసేనని నడిపిస్తున్నటువంటి నాయకుడు. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి, మీ సుమన్ టీవీ యాజమాన్యానికి నా ప్రత్యేక ధన్యవాదములు. నన్ను ఈ ఇంటర్వ్యూకి ఆహ్వానించినందుకు మంజునాథ్ గారిని అలాగే జయరాజ్ గారికి ప్రత్యేక ధన్యవాదములు. చిత్తూరు డిస్టిక్ లో నేను కాదు నడిపిస్తున్నది, మా అధినాయకుడు నడిపిస్తున్నాడు, జిల్లా అధ్యక్షులు నడిపిస్తున్నారు. వాళ్ళనికంటే మేము నడుస్తున్నామండి.
మేమెందుకు నడిపిస్తాం జనసేన పార్టీని, అంత పెద్దవాళ్ళు ఇంకా కాదండి. మీరు కీలకమైనటువంటి వ్యక్తి అని మిమ్మల్ని అలా సంబోధించాం. ముఖ్యంగా ఏంటంటే మామూలుగా మీరు యువకులు, యూత్ అంతా కూడా ఈ మధ్య ఉన్నటువంటి సోషల్ మీడియా ప్రభావం కానీ, ఇంకో రకరకాల ప్రభావం కానీ, రకరకాలైనటువంటి వ్యాపకాలతోటి ఆ, వేరే వ్యాపకాల వైపు పయనించేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈ రాజకీయాల వైపు కోలా సోమశేఖర్ గారు ఎందుకు రావాలనిపించింది? రాజకీయాల వైపు ఎందుకు రావాలనిపించింది అనేది కన్నా, మేము 2008లో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు, నాకు తెలిసి నాకు 22 సంవత్సరాలు అనుకుంటా. మేము బై బర్త్ మెగాస్టార్ గారి ఫ్యాన్స్ అండి. అప్పుడు మాకు రాజకీయం తెలీదు, ఏమీ తెలీదు. ఆయన సినిమాలు చూస్తూ మేము పెరిగాము. ఆయన ఒక్కసారిగా పార్టీ పెట్టే గుందికి మాకు తెలియలేదు అనమాట, ఎట్లా రాజకీయం చేయాలి ఏమేని చెప్పి. ఒక లీడర్ పోతూ ఉంటే వాళ్ళ వెనకంటే మేము ఆయన జెండాలు ఎత్తుకునేసి వాళ్ళ వెహికల్లో కూర్చొనేసి జై చిరంజీవి అని చెప్పి పోతా ఉన్నాం. దాని తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల మీకు తెలిసిందే ఫర్దర్ గా ఏం జరిగిందని చెప్పి 2014లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు మాకు అర్థం కాలేదు, ఈ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు మేము ఏం చేయాలని చెప్పేసి. వయసు చిన్నది కాబట్టి. బట్ కళ్యాణ్ గారు మేము ఫ్రమ్ ద డే 1 నుంచి చూస్తున్నాము. ప్రజారాజ్యంలో కూడా కొన్నిసార్లు కళ్యాణ్ గారు చూస్తే చాలా మంది భయపడేవాళ్ళు. ఎందుకంటే ఆయన ఎప్పుడు నిజాయితీగా ఉంటాడు. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. ఆయన దగ్గర పోలన్నా కూడా 2-3 సార్లు ఆలోచించే కానీ ఆయన దగ్గర పోకుండా ఉన్నారు. ఎందుకంటే ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ నిజాయితీ వైట్ పేపర్లు అంటాడు. 2014 నుంచి ఆయన ఫాలో అవుతూ వచ్చినాం మేము. ఆయన ఎక్కడే కానీ ఓటర్స్ కానీ ఆయన ఫ్యాన్స్ కానీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయలేదు. 2014లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయలేదు. నేను నిలబడటం లేదు, నేను పార్టీ పెట్టాను, నేను నరేంద్ర మోదీ గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి నేను సపోర్ట్ చేస్తానని చెప్పారు. అప్పుడు 2014లో కీలకమైన వ్యక్తిగా వ్యవహరించారు. అప్పట్లో చాలా మందికి అర్థం కాలేదు ఆయన రోల్ ఏంటి అని చెప్పేసి. ఎందుకంటే ఆ రోజుట్లో పార్టీ పెట్టాడు, ఎలక్షన్ లో పోటీ చేయలేదు కాబట్టి ఆ రోజు చాలా మందికి పవన్ కళ్యాణ్ గారు ఏంటి, ఆయన శక్తి ఏంటి అని చెప్పి చాలా మందికి అర్థం కాలేదు. 2018లో 2018-19 ఎలక్షన్స్ లో కార్యకర్తలు, లీడర్లు వీళ్ళందరూ ప్రోత్సహించి ఆయనకి పట్టుబట్టి ఎలక్షన్ లో పోవాలా అని చెప్పారు. సో ఆ రిజల్ట్ మనం చూసాం. దానివల్ల ఎంతమంది ఇబ్బంది పాలవుతారని చెప్పి ఆయనకు తెలుసు కాబట్టి 2014లో ఆయన ఎలక్షన్లకు రాలేదు. 2018-19 ఎలక్షన్స్ లో కూడా చాలా మందికి ఏం చెప్పారు, నేను డబ్బులేని రాజకీయం చేస్తా అన్నారు. యాజ్ ఏ మీరు చెప్పినట్టుగా యువత ఎందుకు మీరు రాజకీయాలు రావాలనుకుంటున్నారో అని మీరు అడిగిన క్వశ్చన్కి ఏమరా అంటే, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆశయాలు డబ్బు లేకపోయినా రాజకీయం చేయాలా అనే ఒక ఆలోచన చాలా గొప్ప ఆలోచన. అలాంటి వ్యక్తితో నేను పని చేయాలా అనేది నాకు 2008 నుంచి కూడా మేము ఆయన ఫాలో అవుతున్నాము. ఆయనకి పవర్ స్టార్ గారు యువరాజ్యం అధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి ఆయన ఫాలో అవుతున్నాం. మేము 2014 నుంచి మేము ఏం చేస్తున్నాం, ఆయన వాచ్ చేస్తున్నాం, చూస్తూ ఉన్నాం. మా అధినాయకుడు ఎటు చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, మేము బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నాం. ఆయన ఊరికే గాని ఒక్కరికి కూడా హాని చేయలేదు. మేము ఒకసారి సినిమా షూటింగ్ మన తలకోనలో జరిగినప్పుడు, హైదరాబాద్ కానీ తలకోనలో షూటింగ్ జరిగినప్పుడు ఆయన షూటింగ్ జరిగితే మేము వెళ్ళిపోయాం. మేము ఏ పొజిషన్ లో కూడా వెళ్ళిపోయేవాళ్ళం. ఆయన సినిమాలతో పాటు ఆయన షూటింగ్ ఎక్కడ జరిగితే అక్కడ వెళ్ళిపోయానండి. జల్సా షూటింగ్ లో ప్రకాష్ రాజుది జల్సా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు ఒక తలకోన షూట్ అది షర్ట్ ఇప్పేసే షూట్ బాంబు పేల్చేది. అప్పుడు మేము ఆయన కోసం మేము ఆల్మోస్ట్ పొద్దున్న 6 నుంచి వెయిట్ చేసాం. వెయిట్ చేసి చూసి వచ్చాం. అది అట్లా ఆనందంగా ఉండింది. అట్లా పిచ్చలో అనమాట పవన్ కళ్యాణ్ గారు అంటే. అవును, అలాంటి వ్యక్తిని వీళ్ళు విమర్శించే చూసి తట్టుకోలేక మనలాంటి వాళ్ళు వచ్చి సపోర్ట్ చేయకపోతే ఇది కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో ప్రత్యక్షంగా మేము రాజకీయాలకు రావడం. ఓకే అండి. పుంగనూరు నియోజకవర్గంలో మీరు పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలు నెరవేర్చేందుకు వచ్చారనేసి మీరు చెప్తున్నారు. పుంగనూరు నియోజకవర్గంలో మీరు స్థానికులు, అసలు ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మాది పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం కాదండి. మేము 3 అన్నదమ్ములు. మా ఫాదర్ ఏం చేశాడంటే, 3 అన్నదమ్ములు చాలా మంది యూత్ చాలా విధాలుగా మీరు చెప్పారు కదా, ఎందుకు మీరు చాలా జరుగుతుందంటే చాలా విధంగా డైవర్ట్ అవుతూ ఉంటే మా ఫాదర్ ఏం చేశారంటే, ఇక్కడ ఉండేది కరెక్ట్ కాదని చెప్పి మమ్మల్ని బెంగళూరు పిలుచుకొని వచ్చి, మీరు బెంగళూరులో సెటిల్ కావాలనే ఉద్దేశంతో మమ్మల్ని 3 పిలుచుకొని వచ్చి బెంగళూరులో సెటిల్ చేశాడు. మేము మీ తండ్రి గారు ప్రేరేపించారు? అవును, ఆయన పిలుచుకొని వచ్చి, ఎందుకంటే మా రిలేటివ్స్ కూడా ఇక్కడ ఉన్నారు కొంతమంది.
సో వాళ్ళ ప్రోత్సాహంతో మేము వచ్చి ఇక్కడ సెటిల్ అయినాము. మెట్టు మెట్టు ఎదుగుతూ సో టుడే వీఆర్ లైక్ దిస్. మా ఫాదర్ అండ్ మదర్ చేసిన ప్రోత్సాహం వల్లే ఈ రోజు మేమందరం ఇంత బాగా 10 మందికి హెల్ప్ చేసే పొజిషన్ కి వచ్చినాం. బట్ మా ఫాదర్ మదర్ అక్కడే ఉండారు. ఇంకా బెంగళూరుకి రమ్మని కూడా రారాయన. ఆ విలేజ్ వాతావరణము, ఆయన నిద్రలేస్తే ఇప్పుడు పొలానికి వెళ్ళటము, సో ఇదే పనులు చేసుకుంటున్నాడు ఆయన. ఓకే ఓకే. మీరు సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా మీ ఊరికి కానీ మీ కాన్స్టిట్యున్సీకి కానీ ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు? ఏమన్నా చేశారా లేదా? సేవా కార్యక్రమాలు అంటే మాకు ఐడెంటిఫై చేసి అడిగిన గుడికి కావచ్చు, గుళ్ళకి కావచ్చు, ఎవరికన్నా ఇష్యూస్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఆర్థిక సహాయం కావచ్చు, ఇలాంటివి మేము చేసుకుంటూ వచ్చానండి. నేను మా మదర్ చనిపోయిన తర్వాత ప్రతి సంవత్సరము అనాథ పిల్లలకి ఇయర్లీ 1 time వాళ్ళకి ఏం కావాలో ఎవ్రీథింగ్ A to Z చూసుకోవటము తిరుపతి సరౌండింగ్ లో ఇలా కొన్ని పనులు చేశాము. సో రీసెంట్ గా కూడా ఈ వికలాంగులు పారా వాలీబాల్ అని ఒకటి సంస్థ ఉందండి. పారా వాలీబాల్ వికలాంగులకి ఒలింపిక్ పోవడానికి ఒక టీం, చాలా మంచి టీం ని ఉంది సార్. వాళ్ళకి కొంచెం ఆర్థిక సహాయం కావాలని చెప్పేందుకు తునికి వెళ్ళి ఆ టీం ని ఎంకరేజ్ చేసి వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని భారీ మొత్తంలో ఇండియా తరఫున భారీ మొత్తంలో నేను వాళ్ళకి తునికి వెళ్ళి స్పాన్సర్ చేశానండి. ఓకే అండి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అంటేనే యూత్ అంటేనే పవన్ కళ్యాణ్. మరి యువ సామాజిక వర్గానికి మీ కాన్స్టిట్యున్సీలో ఇంతవరకు ఏమన్నా చిన్న కార్యక్రమాలు కానీ ఎలాంటి కార్యక్రమాలు చేశారు? ఎందుకంటే ఎక్కువ యూత్ అంతా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారు. అంటే యువత ఏదైనా మార్పు తేగలదు అనేది అందరికీ ఉన్నటువంటి నమ్మకం. ఈ నేపథ్యంలో మీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి యూత్ కానీ లేదా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కానీ ఎలాంటి కార్యక్రమాలు చేశారు? యాజ్ ఆఫ్ నౌ అయితే ఎలాంటి కార్యక్రమాలు చేశారు అంటే, నార్మల్ గా జనసేనలో ఉన్న కార్యకర్తలకి అది మనం చేసిన చెప్పుకోకూడదు, అది కరెక్ట్ కాదు. చాలా మందికి, కొంతమందికి చిన్న చిన్న షాప్స్ లాంటి పెట్టియటం అనేది చేశామండి. సో అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న షాప్ అంటే ఒకటండి, వాళ్ళకి ఉపాధి కల్పించినప్పుడు కొంతమంది సహాయం అడిగారు, కొంతమంది సాయం చేయడం మీరు చేస్తున్నది ఏంటంటే మామూలుగా సాయం చేయడం వేరు, కానీ మీరు ఉపాధి అవకాశాలు అంటే వాళ్ళ కాలం మీద ఒక్కరికి చేసినా కూడా చేశాను. నేను చెప్పుకోవద్దు, ఎందుకంటే ఈ రోజు మా మండలం నుంచి 2004, 2003 సంవత్సరం నుంచి నేను బెంగళూరులో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత చాలా మందికి ఉద్యోగ అవకాశాలు నేను ఇచ్చానండి. ఇంక్లూడింగ్ మా క్లాస్మేట్స్ కావచ్చు, మా ఊర్లో ఉన్న వ్యక్తులకు కావచ్చు, చాలా మందికి. నాకు తెలిసి నా దగ్గర పనిచేసే వ్యక్తి ఈ రోజు ఒక కంపెనీలో డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. వాళ్ళ పేర్లు వద్దు, వాళ్ళు పెద్ద స్థాయిలోకి వెళ్ళారు. ఇంటర్వ్యూ చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. నా దగ్గర పనిచేసిన వ్యక్తి ఈ రోజు ఒక కంపెనీకి డైరెక్టర్ గా పోయాడు, 5 లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్నాడు. ఇంకొక వ్యక్తి ఇంకొక కంపెనీకి, టాప్ మోస్ట్ కంపెనీ బెంగళూరులో ఉన్న ఒక టాప్ మోస్ట్ కంపెనీకి హీస్ బికమ్ వైస్ ప్రెసిడెంట్ అండి. అతను 8,000 రూపాయల శాలరీతో నా దగ్గర స్టార్ట్ చేశాడు బెంగళూరులో. 2003, 2004 అనుకుంటాను. తిరుపతి నుంచి వచ్చాడు అబ్బాయి. ఆ అబ్బాయి నా దగ్గరకు వచ్చినప్పుడు ఈజ్ యాక్చువల్లీ MBA గ్రాడ్యుయేట్ అండి. MBA గ్రాడ్యుయేట్ అతను. నేను ఏదో నార్మల్ డిగ్రీ చేశానండి, ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ చేశాను. ఆయన MBA గ్రాడ్యుయేట్. అతను నా దగ్గర పనిచేస్తుంటే అతని ప్రతిభను గుర్తించి నేను ఎక్కడ కంపెనీ మారినా కూడా అతను తీసుకుని వెళ్ళి టుడే ఈజ్ వైస్ ప్రెసిడెంట్ ఫర్ వన్ బిగ్ కంపెనీ. ఈజ్ డ్రాయింగ్ మోర్ దెన్ 6-7 lakhs శాలరీ అండి. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ఒక 20-25 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాను. ప్రతి ఒక్కరు మంచి పొజిషన్ ఉంటారండి. ఏ ఒక్కరు అవకాశం అనకూడదు, కానీ అది ఉన్నత స్థాయికి వెళ్ళడం అనేది అంటే వాళ్ళ కష్టం కూడా ఉంది. మేమేమన్నా అంటే జస్ట్ ఒకటి ఇచ్చాను అనమాట. ఏమని, ఫలానా ఇప్పుడు మీది టాలెంట్ ఉంది అనుకోండి, మీ టాలెంట్ కి తగ్గ జాబ్ మీరు వెతుకుతూ ఉంటారు, ఫలానా ప్లేస్ ఉంది రండి అని చెప్పి. ఇలాంటివి నేను యూత్ కి చాలా చేశాను. వాళ్ళు కూడా ఇప్పుడు నా వెనకంటి నడవడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. ఓకే అండి. మీరు పొంగనూరు నియోజకవర్గంలో కీలక నేత. గత ఎన్నికలకి ఈ ఎన్నికలకి జనసేన పార్టీలో వచ్చినటువంటి మార్పుల్ని ఏం గుర్తించారు మీరు? జనసేన పార్టీలో యూత్ అనేది చాలా పవర్ఫుల్ గా ఉందండి. అది ఎట్టంటే, జనసేన పార్టీలో ఉన్న కార్యకర్త డబ్బుకో ఇంకో దానికోసమో ఉన్న కార్యకర్త కాదు. డబ్బు ఇస్తే ఓటేస్తాం, డబ్బు ఇవ్వకపోతే ఓటేమని అనేది మేము చెప్పకూడదు, ఎందుకంటే ఇది చాలా జరుగుతున్నాయి, అది మనకు అవసరం లేదు ఆ విషయం. బట్ జనసేనలో కార్యకర్తలు ఎలా అంటే, మీరు నమ్ముతారా, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వికాస్ అనే వ్యక్తి
పొంగునూరు నియోజకవర్గం చెందిన వ్యక్తి ఐటీ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నాడు. అతని శాలరీ నుంచి 2024 ఎలక్షన్స్ కాకముందు వరకు ప్రతి నెల 25,000 రూపాయలు డొనేషన్ చేశాడండి. అబ్బా, ఈ విషయము ఎవరికి తెలియదు. జనసేన కార్యకర్త. జనసేన కార్యకర్తగా ఉంటూ ఓకే. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ గా పనిచేస్తూ ఓకే అండి. ఆల్మోస్ట్ 3 to 4 years ప్రతి నెల 25,000 రూపాయలు డొనేషన్ ఇచ్చాడు. అబ్బా. ఈ విషయం ఎవరికైనా తెలుసా? లేదండి. నిజంగా చాలా గ్రేట్ పర్సన్. అవునండి, నాకు తెలుసుకున్న తర్వాత ఆశ్చర్యపోయాను. అతను వాలంటరీగా, ఇప్పుడు ఒక వ్యక్తి శాలరీ 1,00,000 కానీ 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ తీసుకున్నప్పుడు అతని కుటుంబానికో లేకపోతే ఫ్రెండ్స్ కో లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కో బ్రదర్స్ కో వీళ్ళకి ఇస్తాడు. కానీ ఎవ్రీ మంత్ కొన్ని సంవత్సరాలు అతను 25,000 రూపాయల లెక్కన డొనేషన్ చేశాడంటే మీరు చెప్పండి, జనసేనలో ఉన్నది పవన్ కళ్యాణ్ గారి భక్తులా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఏదన్నా వస్తుందని ఆశించినారా? మీరు చెప్పిన లెక్క ప్రకారం భక్తులు ఒక్క వ్యక్తి చెప్పాను నేను. అవునా? See, అవునండి. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే నేను 2014 నుంచి ఇండైరెక్ట్ గా నేను జనసేనకి సపోర్ట్ చేస్తూ వచ్చాను. మా బాస్ నిలబడిన తర్వాత, ఒక స్టేజ్ నిలబడిన తర్వాత ఆయనకి మాలాంటి వాళ్ళ అవసరం ఇప్పుడు ఉంది కాబట్టి మేము 2024 ముందు మేము పార్టీలోకి వచ్చాం. ఓకే అండి. మాలాంటి వ్యక్తులు వాళ్ళకి కావాలి, ఇప్పుడు ఆయనకి కావాలి. ఎందుకంటే ఆయన మీద చాలా దుశ్శక్తులు వచ్చి పడినప్పుడు మాలాంటి వ్యక్తులు ఆయనకి మేము కాపాడుకోవాలి. ఎందుకంటే మళ్ళా ఇలాంటి నాయకుడు మనం చూడలేము. జనసేన పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త వచ్చి కూర్చోవటానికి పొంగునూరు నియోజకవర్గంలో ఒక ఆఫీస్ ఓపెన్ చేశాం. ఓకే అండి. మా జిల్లా అధ్యక్షుల వారి పర్మిషన్ తీసుకొని, నాదెండ్ల మనోహర్ గారు వచ్చినప్పుడు ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని మదనపల్లిలో ఒక గ్రాండ్ గా ఒక ఆఫీస్ ఓపెన్ చేశాం. ఆఫీస్ పొంగునూరు నియోజకవర్గంలో పొంగునూరు తూర్పు మొగసాల్లో ఆఫీస్ ఓపెన్ చేశాం. ఓకే అండి. ఎందుకంటే ప్రతి జన సైనికుడు వచ్చి అతని ఆవేదన, అతని ప్రాబ్లమ్స్ చెప్పుకునేదానికి మనకంటూ ఒక ప్లేస్ కావాలి కాబట్టి మేము ఆఫీస్ ఓపెన్ చేశాం. ఓకే అండి. ప్రతి మండే జనవాణి కార్యక్రమం పొంగునూరు నియోజకవర్గం నిర్వహిస్తున్నాం. ఇది చాలా మందికి తెలుసా? మాకైతే తెలియదు, మా మీడియాకే మాకే తెలియదు. లేదు, మీ మీడియా వాళ్ళు వస్తున్నారు. ఓకే. ప్రతి సోమవారము డిసెంబర్ లోనే ఓపెన్ చేసింది. నా బర్త్డే ముందు రోజు ఓపెన్ చేశాను. ప్రతి వారము మా పిఓసి చిన్నారాయలు గాని, వాడల రమణ గాని, నరేష్ గాని, చాలా మంది యువకులు ప్రతి మండలం నుంచి వచ్చి కూర్చొని జనాల సమస్యలు తెలియజేసుకుంటూ అప్పటికప్పటికి ఎస్పీ గారికి, పోలీస్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎస్పీ గారికి, రెవెన్యూ ఇష్యూస్ ఉంటే కలెక్టర్ గారికి ప్రతి ఒక్కటి ఎత్తుకొని వెళ్లి ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్య రీసెంట్ గానే పొంగునూరులో కాలేజీకి కాంపౌండ్ వాళ్ళు కావాలి, ఒక ఇండోర్ స్టేడియం కావాలంటే మా జనసేన వ్యక్తి తీసుకువెళ్లి సీఎం గారి దృష్టికి తీసుకువెళ్లారు. ఇవన్నీ చాలా మందికి తెలియదు. ఎందుకు చెప్తున్నా కదా, మా జనసైనికులకి ఏమంటే పని చేయడం తెలుసు. ఈ పనిని ఎట్లా మేము పబ్లిసిటీ చేసుకోవాలో మాకు తెలియదు. కోలా సోమశేఖర్ గారు, పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు వచ్చినటువంటి కోలా సోమశేఖర్ గారు ఒక ఎమ్మెల్యే ఎంపీ స్థాయిలో తన బర్త్డే వేడుకలు జరుపుకోవడం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చాలా చర్చనీయాంశమైంది. వివిధ రాజకీయ పార్టీ నాయకులు రావడం, అదే విధంగా మీ జనసేన పార్టీ కీలక నేత పసుపులేటి హరిప్రసాద్ గారు రావడం, మీరు నాకు తెలిసి ఒక ఎమ్మెల్యే ఎంపీ స్థాయిలో జరుపుకున్నారు. దీని వెనక ఏమైనా అంతరం ఉందండి? ఏం లేదండి, అంతరం లేదు, ఏం లేదు. యాక్చువల్లీ ఏమంటే మా జనసేన కార్యకర్తలు మీరు చెప్పారు కదా యూత్ అని, నేను ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అంటే, నేను చేసుకోకపోతే వాళ్ళందరూ ఏం చేశారంటే మేము జరిపిస్తాం నా అన్నారు. ఓకే. సో దాని తర్వాత ఏమరంటే వాళ్ళు ఏమరంటే మన పార్టీలో కూడా ఒక వ్యక్తి మాకు సపోర్ట్ గా ఉండారు అని తెలియాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వచ్చింది ఏమరంటే క్యాడర్ కి ఈ బర్త్డే అనేది నేను పక్కన పెడితే యాక్చువల్లీ అది నా బర్త్డే వేడుక నేను చేసుకోలేదండి, ఒక జనసేన కార్యక్రమంగా చేశాను అంతే. నేను అందరినీ జనసేన సంబంధించిన క్యాడర్ పొంగనూరు నియోజకవర్గంలో జనసేనకి ఎంత మంది జనాలు ఉండారు, వాట్ కైండ్ ఆఫ్ ఎంత పర్సనేజ్ ఉండారని చెప్పి చూపించడానికే ఈ కార్యక్రమం చేశానండి. చాలా మందికి సోమశేఖర్ గారి యొక్క బల నిరూపణ అలా కాదు, బల నిరూపణ కాదు, జనసేన ఎంత బలంగా ఉందనేది చాలా మంది. నేను అక్కడక్కడ ఏమింటానంటే కొంతమంది నాయకులు జనసేన అంటే జనసేననా అని నవ్వారు చాలా మంది. పేర్లు వద్దు, ఎవరి పేర్లు ఎందుకని చెప్పి. అది నేను చాలా చూశాను. వేరే పార్టీ వాళ్ళు జనసేన అంటే చాలా చిన్న చూపు, అది ఏముందిలే పార్టీ అనే లెక్కన ఉన్నారు. నేను మీకు ఈ బర్త్డే వేడుక ముందు కూడా నేను 2-3 కార్యక్రమాలు చేశాను. అది మీ దృష్టికి వచ్చిందిలా నాకు తెలియదు. జనసేన జెండా గర్జన అని ఒక కార్యక్రమం చేశాను. అది మీకు ఐడియా ఉందా? ఓకే, ఐడియా ఉంది. జనసేన జెండా గర్జన అది మళ్ళీ మాట్లాడదాం సెకండ్ టైం. ఈ బర్త్డే ఎందుకు చేశానంటే, బర్త్డే కాదు ఒక పార్టీ కార్యక్రమం ఎందుకు చేశానంటే,
ప్రతి విలేజ్ నుంచి ప్రతి మండలం నుంచి జనసేన కార్యకర్తలు అతి ఉత్సాహంగా మోర్ దెన్ 2,000 మంది పైన వాలంటరీగా వచ్చి ఆ కార్యక్రమం అటెండ్ అయ్యారంటే మీరు లెక్క వేసుకోండి జనసేన పుంగునూరు నియోజకవర్గం ఎంత స్ట్రాంగ్ గా ఉంది అది మీరు చెప్పాలి. ఇప్పుడు స్ట్రాంగ్ గా ఉందా లేదా మీరు అది అంటే మేము అలా అనుకోలేదు. ఆ యూత్ కి మేము అలా అనుకోలేదు. ఇది కోళ్ళ సోమశేఖర్ గారి యొక్క బల నిరూపణ అని మాకు అర్థమైంది. మేము ఎవరి మంది బల నిరూపణ చేసుకుంటామండి. మాకు బల నిరూపణ చేసేంత అవసరం లేదు. ఆయన చెప్పిన విధానంగా మేము పని చేసుకొని పోతాము. ఆయన ఏమి చెప్తే దాన్ని చేసే మేము రెడీగా ఉన్నాము. ఇది ఏమంటే కార్యకర్తలకి నిరుత్సాహపడకుండా అప్పుడప్పుడు జనసేనలో కూడా మేము ఉన్నాము అని చూపించడానికి మాత్రమే ఇట్లా కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి మీరు అన్నట్టుగా గ్రూప్ రాజకీయాలకి జనసేనలో పొంగునూరు నియోజకవర్గం పెట్టిన పేరుగా ఉందండి. అసలు ఏంటి గ్రూప్ రాజకీయాలు? ఈ మధ్యలో మళ్ళీ కోల సోమశేఖర్ గారు రావడము, ఆల్రెడీ గ్రూపులు ఐక్యం కాకుండా ఉండడము, ఇదంతా కూడా నిజంగా జనసేన కార్యకర్తలకందరూ కూడా కొంత కన్ఫ్యూజన్ అనేది ఉందనేది మాకున్నటువంటి సమాచారం. సార్ మీరు చెప్పండి, ఏది గ్రూప్ చెప్పండి. 2 గ్రూప్ అన్నారు కదా, ఒక గ్రూప్ పేరు చెప్పండి నాకు. మొన్నటి వరకు మన చిన్నా గారు ఒక గ్రూప్ లో ఉన్నారు, రమణ గారు ఒక గ్రూప్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ మధ్యలో వేణుగోపాల్ రెడ్డి గారు ఆయన ఒక గ్రూప్ అనేసి అన్నారు. మీరు ఎక్కడ అందరూ కలిసిన సందర్భం కూడా ఎక్కడా కనిపించలేదు. వెరీ గుడ్ అండి, సూపర్ క్వశ్చన్ అడిగారు. నేను రాకముందు అనేది నాకు తెలియదండి. ఇది గ్రూప్ రాజకీయాలు అని అన్నాను నేను. ఎందుకు గ్రూప్ రాజకీయాలు అన్నాను అంటే 2014 నుంచి వీళ్ళు అదే మీరు చెప్పారు కదా బర్త్డే కార్యక్రమాన్ని మీరు ఇంత ఎందుకు చేశారని చెప్పి. వీళ్ళకి ఒక ప్లాట్ఫామ్ అనేది లేకుండా ఉంది. ప్లాట్ఫామ్ అనేది ఎందుకు లేకుండా ఉందంటే నేను వేరే విధంగా అనుకోవద్దండి. వాళ్ళ స్థాయికి తగ్గ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు. రమణకి తగ్గ కార్యక్రమాలు రమణ గారు కూడా ఒక టీంని ఫామ్ చేసుకొని జెండా గర్జన కావచ్చు, కవాత్ కావచ్చు, ధర్నాలు కావచ్చు, ఇవన్నీ ఆయన పాటికి ఆయన చేస్తుంటూ పోతున్నాడు. చిన్నాకున్న దీంట్లో గంగాధర్ చిన్నాకున్న దీంట్లో చిన్న కూడా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. అంటే ఇక్కడ వీళ్ళ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారని చెప్తే దాన్ని కొంతమంది వ్యక్తులు 2 గ్రూపులుగా క్రియేట్ చేసేసారు. అంటే ఈ గ్రూపులు కాదంటారా? ఇది గ్రూపులు కాదండి. నేను చేసిన ప్రతి ఫంక్షన్ లోను చిన్న రమణ ఉన్నారు కదా, మీరు చూడలేదా? అదే మీరు వచ్చిన తర్వాతే గ్రూప్ ఒకటిగా అయింది అనిపిస్తుంది. అంతకుముందు గ్రూపులుగానే ఉన్నారు. అదేనండి ఒక ప్లాట్ఫామ్ అంటే అదేనండి. అక్కడ ఏం జరిగిందంటే జనసేనని అందరూ వాడుకుంటూ జనసేనని ఏ విధంగా కావాలో ఆ విధంగా జనసేన కార్యకర్తల్ని వాళ్ళని వాడుకుంటూ ఎవరికి కావాలో వాళ్ళ ప్రకారంగా వాడుకుంటూ వెళ్ళారండి. ఇక్కడ మనం ఏం చేసామంటే నేను వచ్చి మీరందరూ ఒకే పార్టీలో ఉన్నారనేది మేము చర్చించుకున్నాం. ఈ రోజు ఏ కార్యక్రమం జరిగినా కూడా రమణ చిన్ననే కాదండి, చాలా మంది ఉన్నారు. ఇంకా పొంగునూరు నియోజకవర్గంలో మీరు చూస్తే టౌన్ ప్రెసిడెంట్ నరేష్ గాని, ఈ మధ్యనే ఐటీ దీని నుంచి వచ్చిన రాయల్ కుమార్ గాని, మన వికాస్ గారు గాని, మన చైతన్య గాని, ఇంకా చాలా మంది వ్యక్తులు, మనీ గాని, వీళ్ళందరూ ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుంచి ఉన్నారు. హరి గాని, అతను ఎస్సీ సమాజ వర్గానికి చెందిన వ్యక్తి. ఆ పిల్లోడు చాలా దినాలు కష్టపడ్డాడు, బాగా కష్టపడుతూ ఎందుకంటే వీళ్ళ ఫోటోలు నేను 2014 చూస్తూ ఉన్నాను. 2000 వీళ్ళందరూ ఈ రోజు నిన్ననో వచ్చిన వ్యక్తులు కాదు, 2014 నుంచి చూస్తూ ఉన్నాను. ఇక్కడ ఏం జరిగిందంటే ఎవరికి కంఫర్ట్ ఉంటుందో, ఎవరి దగ్గర ఎవరికి కంఫర్ట్ ఉందో వాళ్ళతో కలిసి ప్రోగ్రామ్ లో పాల్గొనగానే వాళ్ళు వేరే పార్టీతో కలిసి వేరే విధంగా చేసి, ఇప్పుడు చిన్నాని రమణ తగ్గించాలని ఎక్కడా చేయలేదు, రమణాన్ని చిన్న తగ్గించాలని ఎక్కడా చేయలేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటూ పోయారు. దీన్ని ఏం చేశారంటే అందరూ చిన్న గ్రూప్ రమణ గ్రూప్ ఉన్నారు. అసలు గ్రూపులు లేవండి, మాకెందుకు గ్రూపులు ఉంటాయి? ఓకే అండి. మీరు ఈ గ్రూపులు లేకపోతే రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థలు ఇంకా ముందుంది. ఈ పరిస్థితుల్లో ఇన్ని గ్రూపుల మధ్య మీరు వీటన్నిటిని కూడా ఏకం చేయడం గ్రూప్ అనేది మాకు లేదు. 6 మండలాల్లో 111 పంచాయతీల్లో ఒకే జనసేన జెండా, ఒకే నాయకుడు, ఒకే గుర్తు, ఒకే టీం. సార్ కోలా సోమశేఖర్ అనే వ్యక్తి వీళ్ళతో పాటు నడిచినాడు కానీ ప్రతి కార్యక్రమంలోనూ మెజార్టీ పనిచేసింది లీడర్లు, మండలాధ్యక్షులు, కార్యకర్తలు, మా సోకాల్డ్ ఈ పీపుల్ అండి. ఒక్క కోలా సోమశేఖర్ వచ్చేసి ఇంత గ్రాండ్ గా సక్సెస్ చేస్తున్నాడంటే దయచేసి అది తప్పు. మేమేం చేస్తున్నామంటే వీళ్ళకి ఓన్లీ వెనకాల ఉండి సపోర్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్క కార్యక్రమం వాళ్ళ వల్లే నడుస్తుంది కాబట్టి వితౌట్ కార్యకర్తలు, వితౌట్ ఈ టీము, మండలాధ్యక్షులు కానీ, ఈ రమణ గాని, నరేష్ గాని, చైతన్య గాని, రాయల్ కుమార్ గాని, వికాస్ గాని, మనీ గాని, చిన్న గాని, వీళ్ళు లేకపోతే జనసేన పార్టీ ఇంత ఉండదండి. ఇంత ఇదిగా అందుకుంటుంది చెప్పండి.
చేసుకోండి. ఓకే అండి. ముఖ్యంగా జనసేన పార్టీకి గతంలో ఎన్నికల్లో దాదాపు దగ్గర దగ్గర 30,000 ఓట్లు వచ్చాయి. ఉమ్. 30,000 ఓట్లు వచ్చాయండి. మరి ఈ ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రాష్ట్రం అంతా కూడా కూటమి యొక్క గాలి వీచింది. ఇంత టైట్ పొజిషన్లో కూడా ఎందుకు ఇంత బలమైనటువంటి జనసేన కార్యకర్తలు ఉండి దాదాపు 30,000 ఓట్లు అంటే అది అన్ని కాన్స్టిట్యున్సీలో రాల. ఒక పూనూరు కూడా ఒక ముఖ్యమైన కాన్స్టిట్యున్సీగా జనసేనకి పట్టుండేటువంటి కాన్స్టిట్యున్సీగానే అనిపిస్తుంది మాకు. ఈ నేపథ్యంలో దాదాపు 30,000 ఓట్లు వచ్చినటువంటి జనసేన పార్టీ కూటమిగా పోటీల్లోకి వచ్చిన తర్వాత ఎందుకు పుంగనూరులో ఓడిపోయినారు? మీరు ఎలా చెప్తారు ఓడిపోయారని? అంతే కదా, మీరు మీ కాదండి, కూటమి 48,000 మెజారిటీ ఉన్న ఒక స్థానాన్ని కేవలం 4,000 నుంచి 5,000 మెజారిటీ తెచ్చారంటే ఒక్క ఓటు ఓడగానండి ఓడిపోయినట్లే కదా మీరు. 48,000 మెజారిటీ మీరు చరిత్ర తీసుకోండి. గత 20 ఏళ్ళ నుంచి తీసుకోండి. 5 టర్మ్స్, 2004 ఎలక్షన్, 2008 కావచ్చు, 2014, 19 ఎలక్షన్ కావచ్చు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి ఎలక్షన్ కి 70,000 ఓట్లు అనేది మినిమం పడిపోతాయి. అది ఎవరు నిలబడినా కూడా బాగా గుర్తుపెట్టుకో. 70,000 ఓట్లు కంటే మీరు చరిత్ర తీసుకొని చూసుకోండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు 48,000 మెజార్టీ ఉన్న ఒక కాన్స్టిట్యున్సీని కేవలం 5,000 మెజార్టీతో దించారు అంటే కూటమి ప్రభుత్వం గెలిచిందండి. ఇక్కడ మీరు ఎలా ఓడిపోయింది అనుకుంటారు చెప్పండి? అదేటండి, ఎమ్మెల్యేగా ఓడిపోయినారు. ఒకటండి, ఒక్క ఓటు 48,000 ఓట్లు అంటే అలా కాదండి, ఒక్క ఓటైనా గెలిపోయింది. అవును, 48,000 ఓట్లని 5,000 ఓట్లు తెచ్చారంటే కూటమి ప్రభుత్వం నిలబడిన అభ్యర్థి కూడా ఇదేం జరిగిందంటే కొన్ని ఓటింగ్ డబుల్ ఎంట్రీలో ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది కొంచెం చూసుకోవాల్సింది. అది తప్పనిచ్చి అంటే ఓట్ మేనేజ్మెంట్ లో మీ కూటమి ఫెయిల్ అయిందా? సార్, నేనైతే ఓట్ మేనేజ్మెంట్ లో ఫెయిల్ అయిందని నేను ఒప్పుకోను. మేమైతే అధికారికంగా మేమే గెలిచామని. మహామహులు వైసీపీ నుంచి మహామహులు ఓడిపోయారండి ఈ హవాలో. వాళ్ళు ఎక్కడి నుంచి ఏ స్థాయికి పడిపోయినారనేది మీకే తెలుసు. ఈ స్థాయిలో పడిపోయినప్పుడు కూడా పుంగనూరులో కూటమి యొక్క అభ్యర్థి వైఫల్యంతోనే ఓడిపోయినారని మేము అనుకుంటున్నాం. దానికి జనసేన కారణమా, లేకపోతే టీడీపీ కారణమా, లేకపోతే బీజేపీ కారణమా అనేది మేము విశ్లేషించడం లేదు. మేము చెప్పే పాయింట్ ఏంటంటే జనసేనకి అంత బలమైన ఓటింగ్ ప్యాటర్న్ ఉంది. అంటే దాదాపు అదే సార్ నేను చెప్పేది. 48,000 ఓట్లున్న మెజారిటీ కాన్స్టిట్యున్సీని 5,000 ఓట్లు ఇచ్చారంటే అవన్నీ జనసేనకు సంబంధించిన ఓట్ బ్యాంకింగ్ పెరిగింది కదా. ఈసారి అది కూడా ఇంక్రిమెంట్ చేసి 48,000 ఉన్న మెజారిటీని 5,000 ఇచ్చారండి. ఈసారి 5,000ని 0 చేస్తారు. మీరు జస్ట్ వెయిట్ ఫర్ సమ్ మోర్ డేస్. ఏమవుతుందంటే ఒక కోటని బద్దలు కొట్టాలంటే ఇట్ విల్ టేక్ టైం అండి. ఈ 20 సంవత్సరాలలో ఈ మెజార్టీని తగ్గించగలిగిన వ్యక్తి ఎవరన్నా ఉండారా? ఎవరు లేరు కదా. కూటమి ప్రభుత్వం చేసింది కదా. 5,000 మెజార్టీ కూటమి ప్రభుత్వం చేసింది కదా. 20 సంవత్సరాల నుంచి మీరు తీసుకోండి, 4 టర్మ్ తీసుకోండి ఎలక్షన్స్. 2004లో కావచ్చు, 2008, 9లో కావచ్చు, 14 కావచ్చు, 19 కావచ్చు. ఈ 4 టర్మ్ లో కూడా ఏ రోజు 2004లో ఏ గాలి వీచినా, 2009, 2008 ఎలక్షన్స్ లో అప్పుడు ప్రజారాజ్యం వచ్చినప్పుడు ఇదే విధంగా జరిగినా కూడా ఏ రోజు మెజార్టీ తగ్గలేదండి. బట్ ఈయన మెజార్టీని తగ్గించగలిగినారు అంటే కూటమి ప్రభుత్వం యొక్క విజయమే ఇది. ఓకే అండి, ఇన్ని వేల మంది కార్యకర్తలు ఉన్నటువంటి జనసేనకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఆశించినటువంటి స్థానం దక్కుతుందా? పుంగనూరు నియోజకవర్గంలో అయితే మాకైతే బాగానే ఉందండి యాజ్ ఆఫ్ టుడే. ఎందుకంటే మాకు నామినేట్ పోస్టులు కూడా ఇప్పుడు మీరు చెప్పిన దానిలోనే రమణకి సింగిల్ విండో చైర్మన్ ఇవ్వగలిగినాము. మనీకి డైరెక్టర్ పోస్టు, ముదలియార్ సంఘం డైరెక్టర్ పోస్టు తీసుకున్నాము. రంపిచల్ల మండలంలో రెడ్డి శివాకి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గా తీసుకున్నాము. మళ్ళీ పులిచెరలో ఒక డైరెక్టర్ పోస్ట్ తీసుకున్నాము. సో మాకైతే ఏం లేదండి. వీఆర్ హ్యాపీ విత్ కూటమి ప్రభుత్వం. మాకు కూటమి టీడీపీ ప్రభుత్వం నుంచి కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అదంతా మాకు ఇబ్బంది. వీఆర్ ఫైన్. అంటే కార్యకర్తలు ఏమనుకుంటున్నారంటే 30,000 మంది దాదాపు ఓట్లేసి గతంలో జనసేన నడిచాం. ఇప్పుడు కూడా దాని తర్వాత ఎలక్షన్లు అంతా కూడా మేమంతా కూడా చాలా కీలకంగా వ్యవహరించాం. మీరు అన్నట్టుగానే చాలా కీలకంగా మేము గెలుపు కోసం ప్రయత్నం చేశాం. ఈ నేపథ్యంలో మా జనసేన నేతలకు కానీ జనసేన పార్టీకి కానీ ఆశించిన స్థాయిలో కూటమి ప్రభుత్వంలో మిగిలిన భాగస్వామ్య రాజకీయ పార్టీల నుంచి ప్రాధాన్యత దక్కడం లేదనేది ఒక
లేదండి, అదంతా ఫాల్స్ అండ్ అదంతా జస్ట్ ఇటన వాళ్ళు చెప్పడం తప్పనిచ్చి చెప్తున్నా కదండి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ప్రతి మండలంలోనే మేము పోస్టులు తీసుకున్నాం, నామినేట్ పోస్ట్ తీసుకుంటున్నాం. మాకు ఇంకేం కావాలండి? మాకైతే హ్యాపీగానే ఉన్నాం. ఏదో ఒక దీంట్లో ఒక అసమ్మతి అనేది ఉండే ఉంటుంది. సో ఇలా వాళ్ళు చెప్పుకున్న వల్ల నాకైతే ఇప్పుడు నేను చెప్పిన ఆల్మోస్ట్ అన్ని మండలాల్లో మాకు కుటుంబ ప్రభుత్వం నుంచి సపోర్ట్ వచ్చింది. మాకు నామినేట్ పోస్టులు ఇచ్చారు కాబట్టి ఇంక దీంట్లో మాకు ఇంకేం ప్రాబ్లం చెప్పండి సోమశేఖర్ గారు. పుంగనూరు నియోజకవర్గంలో జనసేన వర్గాల గురించి మిమ్మల్ని పదే పదే విసిగిస్తాను అనుకోవద్దండి. మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. చిన్న రమణ వర్గం గురించి చెప్తున్నారు కానీ మరో కీలక నేత జనసేనలో పలు కార్యక్రమాలు చేస్తున్నారు. మీ తర్వాత పార్టీలోకి వచ్చారు. వేణుగోపాల్ రెడ్డి గురించి మీరు మాట్లాడడమే లేదు. అసలు వేణుగోపాల్ రెడ్డితో మీరు మాట్లాడుతున్నారా? అసలు వేణుగోపాల్ రెడ్డి పార్టీలో చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి ఈ మధ్య సైలెంట్ అయ్యారన్నటువంటి ఒక సమాచారం కూడా ఉంది. వేణుగోపాల్ రెడ్డి గారు నేను మాట్లాడుతున్నానంటే మేమిద్దరు కలిసి సోమల్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నాం కదండి. సోమల్ ప్రోగ్రామ్ తర్వాత అండి మొన్నటి కూడా వివిధ పత్రికల్లో వచ్చాయి. సోమశేఖర్ ఒక వర్గంగా ఉన్నారు, వేణుగోపాల్ రెడ్డి ఒక వర్గంగా ఉన్నారు, జనసేనలో వర్గాలుగా ఉన్నాయని చెప్పేసి మీడియాలో రకరకాల కథనాలు వచ్చినాయి. అసలు మీరు వేణుగోపాల్ రెడ్డి గారితో మాట్లాడారా? ఎందుకు మాట్లాడారు? బ్రహ్మాండంగా మాట్లాడారండి. వేణుగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్ళాను, ఇద్దరం కలిసి ఫోన్ చేశాము. వాళ్ళ కొడుకు బర్త్డే కూడా బెంగళూరులో నేను వెళ్ళి అటెండ్ చేశాను ఆయన వచ్చిన కొత్తలో. నేనైతే వెళ్ళానండి, ఆయన దగ్గరికి వెళ్ళాను, రెగ్యులర్ గా మాట్లాడాను. నా బర్త్డే కూడా నేను ఆనందించడానికి ఫోన్ చేశాను. ఆయన నాకు తెలిసి అందుబాటులో లేదని వల్ల ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నేనైతే ఆయన్ని నా బర్త్డే ఫంక్షన్ కి పిలిచాను, నా ఇచ్చిన ప్రోగ్రామ్ కి ఫోన్ చేసి పిలిచాను. ప్లస్ ప్రతి కార్యక్రమానికి నేను పిలుస్తున్నానండి. ఆఫీస్ ఓపెనింగ్ కూడా నేను ఫోన్ చేశాను. బట్ ఏంటంటే ఆయన నాకు తెలియదండి, ఆయన బిజీ ఉండటం కారణం వల్లనో లేదంటే ఈ మైట్ బి అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉండటం వల్లనో ఆయన కొన్ని కార్యక్రమాలకి రాలేకపోతున్నాడండి. ఒకటండి, మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలని బహిరంగంగానే సోమంలో జరిగినటువంటి నాగబాబు కార్యక్రమం అందరికీ తెలిసిందే. ఇది నాగబాబు కార్యక్రమం అక్కడ ఫెయిల్ అవ్వడానికి మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాల కారణమని ఒక రకంగా నాగబాబు గారు కూడా మీ మధ్యలో ఉన్నటువంటి ఆ గ్యాప్ ని చూసి కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వచ్చినటువంటి స్టేజ్ మీదనే విమర్శించాలన్నటువంటి కథనాలు కూడా మీ పత్రికల్లో వచ్చాయి. ఇవన్నీ వాస్తవం కాదంటారా? అసలు నాగబాబు గారి యొక్క కార్యక్రమం ఫెయిల్ అయిపోవడానికి, అంటే ఫెయిల్ అంటే అంత పేలవంగా జరగడానికి కారణాలు ఏంటి? ప్రోగ్రామ్ ఫెయిల్యూర్ అనేది మీరు ఎలా డిసైడ్ చేస్తారో నాకు తెలియదు. ప్రోగ్రామ్ అయితే సక్సెస్ అండి. ప్రోగ్రామ్ ఎందుకు సక్సెస్ కావాలో చెప్పండి. ఎందుకు సక్సెస్ అండి? 30,000 ఓట్లు వచ్చినటువంటి జనసేన పార్టీకి ఒక నాగబాబు గారు ఒక రాష్ట్ర నేత వచ్చిన తర్వాత అక్కడ వచ్చినటువంటి ఏర్పాట్లు కానీ అక్కడ వచ్చినటువంటి జనం కానీ మేమైతే ఫెయిల్యూర్ అని చెప్తాం. అది యాక్చువల్లీ ఆయన ఫేమస్ గానీ జనసేన మీరన్నట్టుగా జనసేనకు అంత పట్టున్నటువంటి పుంగనూరు కాన్స్టిట్యున్సీలో మీరు చెప్పండి కాదంటారా? నేను చెప్పేదాని ముందు ఈ ప్రోగ్రామ్ డిసైడ్ చేసింది షార్ట్ టేబుల్ డిసైడ్ చేశారు. నాగబాబు అన్న గారు మాకు కన్ఫర్మ్, అంటే వేణుగోపాల్ రెడ్డి గారు దీన్ని ప్లాన్ చేసి మా పార్టీ పెద్దల దగ్గర పర్మిషన్ తీసుకొని, మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని రావడానికి ఆ డేట్స్ అనేది కొంచెం కన్ఫ్యూజన్ అయిందండి. ఆడ ఏం జరిగిందంటే ప్రోగ్రామ్ లాస్ట్ మినిట్ లో సభాస్థలం మేము అనుకున్న ప్లేసు కాలేజీలో అనుకున్నాం. గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా కాలేజీలో పెట్టకూడదు అనటం విత్ ఇన్ 24 hours లేదండి, మాకు జస్ట్ 12 hours ముందు. ఇప్పుడు సభ మాకు స్టార్ట్ అయ్యేది పొద్దున్నే 10-10:30 అనుకుంటే ఆ రోజు నైట్, ప్రీవియస్ డే నైట్ ఈవినింగ్ అరౌండ్ 5:30-6 o'clock పర్మిషన్స్ క్యాన్సిల్ చేయటం. పర్మిషన్ క్యాన్సిల్ చేసిన తర్వాత అప్పటికప్పుడు మళ్ళా స్థలాన్ని వెతుక్కోవటం. కొంతమంది ఆ మండలంలో ఉన్న కొంతమంది లోకల్ వ్యక్తులు, మా కార్యకర్తలు వెళ్ళి కొంతమంది రిక్వెస్ట్ చేసుకోవడం. 1 week ముందు వరకు మేము ఏం చెప్పాము, ఒక ప్లేస్ అని ఫిక్స్ చేసాం. ఓవర్ నైట్ లో మాకు పర్మిషన్ రాని దాని వల్ల కొన్ని మిస్కమ్యూనికేషన్స్ ఈ జరగడం దాని వల్ల ఏమైందంటే సభాస్థలాన్ని మార్చడం ఒక ప్రాబ్లము. అట్ ది సేమ్ టైం టైమింగ్ అండి, అన్నగారు రావడానికి మేము అక్కడికి సభాస్థలానికి చేరుకోవడానికి ఆల్మోస్ట్ కొంచెం లేట్ అయిపోయింది. ఇవన్నీ దెర్ ఇస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ అండ్ మిస్కమ్యూనికేషన్స్ వల్ల ఈ సభాస్థలానికి జనాలు చేరులోకి వినారు. బట్ ఆ మండలానికి అయితే మోర్ దెన్ 5,000 మంది నుంచి 8,000 మంది దాకా జనాలు చేరారు. వాళ్ళందరూ కరెక్ట్ టైంలోకి ఆ ప్లేస్ లోకి రాలేకపోవడం దాని వల్ల మీకు అలా అనిపిస్తుందండి.
అంతేగాని మా మీటింగ్ ఏది అన్సక్సెస్ఫుల్ లేదండి. అంటే వేణుగోపాల్ రెడ్డి అండ్ సోమశేఖర్ గారి మధ్య ఉన్నటువంటి గ్యాప్ వల్ల ఫెయిల్యూర్ కాలేదంటారు. సార్ మా మధ్య గ్యాప్ వల్ల జనసేన పార్టీలో ప్రోగ్రామ్ ఎలా ఫెయిల్ అవుతుందండి? మా మధ్య గ్యాప్ ఏముందండి? అట్లే కదా. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఉమ్, ఇద్దరం కలిసి భోజనం చేశాం. ఉమ్. వాళ్ళ కొడుకు బర్త్డేకి నేనే వెళ్ళాను. మరి మీ బర్త్డే కానీ రాలేదు. చెప్పే కదండి, ఆయన ఈజ్ ఆల్సో బిజినెస్ మ్యాన్ అండి. అతనికి ఉన్న పర్సనల్ ప్రాబ్లమ్స్ అతనికి ఉంటాయి. అతను బిజీ షెడ్యూల్ ఉండొచ్చు, లేదా ఈ మైట్ బీ అవుట్ ఆఫ్ కంట్రీ, మనకు తెలియదు కదండి. సో మేము ప్రతి అలా ప్రోగ్రామ్ కి రావాలా, ప్రతి అయితే- ప్రోగ్రామ్ కలాలా అనేది కరెక్ట్ కాదు కదా. మేము అలా అనుకోవడం లేదండి. మేమంటే కొంతమంది కార్యకర్తలు కానీ లేకపోతే ప్రజలు కానీ సోమశేఖర్ యొక్క సామాజిక వర్గం ఉమ్మడి జిల్లా అధ్యక్షులైనటువంటి పసుపులేటి హరిప్రసాద్ గారి యొక్క సామాజిక వర్గం ఒకటే అవడం వల్ల సోమశేఖర్ గారిని ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు, వేణుగోపాల్ రెడ్డి గారికి ఎంకరేజ్ చేయడం లేదు. అందువల్లనే వేణుగోపాల్ రెడ్డి సైలెంట్ అయ్యాడు అన్నటువంటి ఒక ప్రచారం అయితే ఉంది. సార్ మీరు కొన్ని ఫొటోస్ చూడండి. మా హరిప్రసాద్ గారు, మా ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుల వారు వేణుగోపాల్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళారండి. అసలు పార్టీలోకి ఆహ్వానించింది హరిప్రసాద్ గారు. ఇది ఎలక్షన్ ముందే ఆహ్వానించారంట. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మా ఉమ్మడి జిల్లా అధ్యక్షుల వారు ఆయన్ని ఇంటికి వెళ్ళి ఎలక్షన్ ముందే ఆయన ఆహ్వానించడం జరిగింది. ఆయన పార్టీలో చేరుతా అన్నప్పుడు టిట్కో చైర్మన్ గారు అజయ్ కుమార్ గారు, హరిప్రసాద్ గారు ఇద్దరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మీరు ఎలా చెప్తారండి ఆయన సపోర్ట్ చేయలేదని? ఆయన సపోర్ట్ చేయకుండానే నాగబాబు అన్న గారు సోమల ప్రోగ్రామ్కి వచ్చారా? ఆయన సపోర్ట్ చేయకుండానే వేణుగోపాల్ రెడ్డి గారు పార్టీలోకి వచ్చారా? ఆయన సపోర్ట్ చేయకుండానే కార్యక్రమాలు చేస్తున్నారా? అంటే సపోర్ట్ చేయమంటే ఆశించిన స్థాయిలో, అంటే సోమశేఖర్ కి ఇచ్చిన ఏం ఆశించారు సార్? అది నాకు వేణుగోపాల్ రెడ్డికి ఇవ్వడం లేదు. ఆయన ఏం ఆశించాడు, ఈయన ఏం సపోర్ట్ చేయలేదు? నాకు చెప్పండి. ఆయన ఏం ఆశించాడు, ఈయన ఏం సపోర్ట్ చేయలేదు? నేను మొత్తం నియోజకవర్గంలో కీలకమైన వ్యక్తిగా మారాల్సిన సార్ ఇది నేను చెప్తానండి, ఇది యాక్చువల్లీ ఇది అందరికీ తెలియని విషయము. జనసేన పార్టీ అనేది ఒక డిసిప్లిన్ పార్టీ అండి. బాగా చెప్తాను. ఇంతకుముందు కొన్ని మీటింగ్స్ లో నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను ఈ ఇంటర్వ్యూ ద్వారా. ప్రతి జనసేన కార్యకర్తకి, సోకాల్ లీడర్లకి, సీనియర్ లీడర్లకి, అందరు ధనికులకి, అందరికీ దీంట్లో ఇది వర్తిస్తుంది. జనసేన పార్టీ అనేది డిసిప్లిన్ పార్టీ. నేను లాస్ట్ బూనూరు మీటింగ్ చెప్పాను, నా దగ్గర 1000 కోట్లు ఉంది, నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలంటే జనసేన పార్టీ ఇవ్వదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. నేను కూడా ఆ మైండ్ సెట్ తోనే పార్టీలో జాయిన్ అయినాను, ఆ మైండ్ సెట్ తోనే పార్టీలో వర్క్ చేస్తున్నాను. ఈ రోజు వరకు కూడా నేను మా హరిప్రసాద్ సార్ కానీ, పార్టీ అధిష్టానాన్ని కానీ నాకు ఈ పదవి కావాలా అని నేను అడగలేదండి. మీరు అడిగినానని కాదు. వినండి నేను చెప్పేదండి. ఆ గ్యాప్ అని మీరు చెప్తాను కదా, ఈ పార్టీలో ఏమంటే ఫస్ట్ మీరు కార్యకర్తగా ఎదగాలి. మీరు డబ్బు ఉందా డబ్బు లేదా సెకండరీ. ఈ పార్టీలో అవన్నీ ఎవరు దాన్ని పట్టించుకోరు. ఫస్ట్ మీరు పార్టీలో కార్యకర్తగా ఎదగాలి, కార్యకర్తగా పనిచేయాలి. జనసేన పార్టీ కోసం కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకే సార్, ఈరోజు మీరు చెప్పారు చిన్న రమణ కలిసిపోయారని చెప్పింది. సార్ వాళ్ళిద్దరు ఎట్ట కలిసేదేనా? వాళ్ళెందుకు వాళ్ళు సంపాదించుకొని వాళ్ళకున్న డబ్బు తెచ్చి ఖర్చు పెట్టుకొని జనసేన పార్టీని బతికిచ్చారు. జనసేనకి మీరేం డబ్బు ఖర్చు పెట్టి జనాలు పిలవాల్సిన అవసరం లేదు. జనసేన జెండా ఆవిష్కరణ చేస్తున్నామంటే ఆటోమేటిక్ గా వాళ్ళకున్న మైండ్ సెట్ వచ్చేస్తారు. ఇంతకుముందు చెప్పాను కదా, వికాస్ 25,000 రూపాయలు డొనేషన్ చేశాడు. ఎవ్రీ మంత్ అతని శాలరీ నుంచి 25,000 రూపాయలు డొనేషన్ చేశారు. అలాంటి భక్తులు చాలా మంది ఉన్నారు. నేను నేను ఎందుకు చెప్తున్నాను, ఇవన్నీ చెప్తున్నానంటే ఇంత మంది పని చేస్తున్నప్పుడు మనం వచ్చేసిన వెంటనే మనకు బంగారు పల్లెంలో వచ్చేలా అనుకునేది తప్పు. దీన్ని మనము దేవుడు లాంటి మా ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ గారి మీద నెట్టడం అనేది చాలా తప్పండి. వేణుగోపాల్ రెడ్డి ఫీలింగ్ అలా ఉంది అనుకుంటున్నా. సార్ అది మీకు చెప్పారా? వేణుగోపాల్ రెడ్డి చెప్పారా? ఎందుకు ఆయన మీకు కార్యక్రమంలో రావడం లేదు కదా? వేణుగోపాల్ రెడ్డి కూడా చాలా మంచి వ్యక్తి అండి. ఎందుకు? అతను కూడా పార్టీ కోసమే కష్టపడ్డాడు. అతను మీ ఈ రోజు ప్రతి రూపాయి మనం ఖర్చు పెట్టేది కానీ సంపాదించేది కానీ డబ్బు ఎవరు చేదు. ఆయన కూడా వచ్చి అతని శక్తికి మించి కార్యక్రమాలు చేస్తున్నాడు, జెండా విషయం చేశాడు. కాబట్టి మనం అలా అనుకోకూడదండి. ఇదేం చెప్తారంటే ఎంతసేపు మీరు 2 వర్గాలు. సింపుల్ మ్యాటర్ అండి. కొన్ని ప్లేసులకి ఆయన వెళ్తాడు, కొన్ని ప్లేసులు నేను వెళ్తాను. నాకు టైం ఎక్కువ ఉన్నదన్న వల్ల నేను ఎక్కువ జనాలతో తిరుగుతున్నాను కాబట్టి తప్పనిచ్చి వేరేదేం లేదండి. అంటే వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. అంటే మేమేమనుకుంటామంటే మీరు ఈ మధ్య జరిగినటువంటి మీ జనసేన ప్లీనరీకి కానీ, అదే విధంగా వైజాగ్ లో జరిగినటువంటి కార్యక్రమానికి కానీ సోమశేఖర్ గారు బలంగా వెళ్ళినట్టున్నారు. మీకు కొన్ని చెప్తానేనండి.
నేను రంపచల్ల మండలంలో జావీద్ అని ఒక పిల్లోడు ఉన్నాడు కదా, మా కొంచెం అతను ప్రధానంగా దీంట్లో పోస్ట్ కూడా వచ్చింది ఆయనకి, కొంత నుంచి ఉన్నాడు. ఈ జనసేన కార్యకర్తలు సామాజిక వర్గంలో, ప్రతి సామాజిక వర్గంలో అతి సాదాసీదాగా ఉన్న వీళ్ళు పార్టీ ఆఫీస్కి ప్లీనరీకి పోవాలని ఒక కళ. అంతే కదండి. పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ డైరెక్ట్ గా అనేది ఒక కళ. మాలాంటి వ్యక్తులు మేము ఈ పార్టీలోకి వచ్చినప్పుడు మేమేం చేయాలి? వాళ్ళ కళను నెరవేర్చాలి. ఓకే అండి. మేము దానికి ఏం చేసాము? మేము బస్సులు పెట్టి ప్లీనరీకి తీసుకెళ్లడం జరిగింది. ఎందుకు నేను చెప్పాను ముందుగానే, నాకు కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. ఆయన కోసం నేను బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ గా వచ్చాను. ఫ్రంట్ గా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే మేము పోవాలంటారు. వాళ్ళకి ఏం చేయాలా? మేమేం చేస్తున్నాము? చిన్న సహాయం మా తరఫు నుంచి, ఇది జనసేన పార్టీకి కార్యకర్తను తీసుకెళ్లటము, పవన్ కళ్యాణ్ గారిని చూపించడము, కార్యకర్తలు తీసుకెళ్లటము, పార్టీ ఆఫీస్ చూపించడము. చాలా మంది పార్టీ ఆఫీస్ చూడలేదండి చాలా ఏళ్ల నుంచి. అయినా కూడా మేము వీళ్ళందరినీ పార్టీ ఆఫీస్ తీసుకెళ్లటము, ప్లీనర్ తీసుకెళ్లటము, వైజాగ్ సభ తీసుకెళ్లటం, అంటే వాళ్ళు కూడా జనసేనని ప్రేమించే వ్యక్తులుగా కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి మా చేతన సాయం మేము చేసామండి. దీంట్లో బల నిరూపణ బలంగా పిలిచిపోయింది ఉందండి. మేము జస్ట్ హెల్ప్ చేస్తున్నాం అంతే. మా కార్యకర్తలకి జస్ట్ ఇంట్రొడ్యూసింగ్ అవర్ పార్టీ పాలసీలు, జనాలని పరిచయాలు చేయటము. ఎందుకంటే వాళ్ళు మళ్ళా నియోజకవర్గంలో ఇంకా డబుల్ రెట్టింపుతో పనిచేయాలని ఉద్దేశం. ఓకే అండి. ఈ పరిస్థితుల్లో రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్ని పొంగనూరు చాలా కీలకంగా మారిపోతుంది. ఎందుకంటే అన్ని చోట్ల కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. మీకాడ ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉన్నారు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామిరెడ్డి బలమైన వ్యక్తి ఉన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్ని జనసేన పార్టీ అదేవిధంగా కూటమి పార్టీ ఏ విధంగా ఎదుర్కోబోతుంది? సార్, మేమైతే సిద్ధంగా ఉన్నాము. మాకు ఏదైతే షేరు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు డిసైడ్ చేస్తారో, ఎందుకంటే ఇద్దరు అధినాయకులు కూర్చొని, సీఎం గారు డిప్యూటీ సీఎం గారు కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటారు, ఒక ఆదేశం అయితే మాకు ఇస్తారు. ఆ ఆదేశాల ప్రకారం మా సాయశక్తిని మేము ప్రయత్నిస్తాం. 99% కాదండి, 100% స్ట్రైక్ రేట్ తెచ్చేదానికైతే మేము ప్రయత్నిస్తాం. ఓకే అండి. ఇప్పటి వరకు మీరు గ్రామీణ స్థాయికి మీ పార్టీని ఎంతవరకు తీసుకెళ్ళగారు? అంటే మీరు ఇంతకుముందు నడిపినటువంటి జెండా గర్జన కానీ, అంటే వివిధ రకాలైన పార్టీ కార్యక్రమాలు ఉన్నాయి. దీన్ని గ్రామీణ స్థాయిలోకి ఎంతవరకు తీసుకెళ్ళారు? ప్రిసైజ్లీ మీకు కరెక్ట్ గా చెప్పాలంటే, మేము పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ప్రతి మండలంలో చేసాం, గ్రామంలో చేసాం. దాని తర్వాత ఇప్పుడు ఏం చేసామంటే, మేము ఈ జెండా గర్జన అనే కార్యక్రమాన్ని ప్రతి విలేజ్ లో తీసుకెళ్లాలని చెప్పి మేము కంకణం కట్టుకున్నాం. లాస్ట్ టైం చూస్తే మీరు అన్ని మండల హెడ్ క్వార్టర్స్ లో, ఆల్మోస్ట్ 3 మండల హెడ్ క్వార్టర్స్ లో మేమైతే జెండా గర్జన చేసి అంగరంగ వైభవంగా జనసేన జెండా ఇది అని నిరూపించాం. ఇంకా ఫర్దర్ గా 3 మండలాలు చేయాల్సిన పని ఉంది. దాని తర్వాత కొన్ని పార్టీ అధిష్టానం నుంచి కొన్ని మాకు పిలుపు రావటం, మేము వైజాగ్ సభకు వెళ్ళాల కొన్ని టైం ఉండింది. దీనివల్ల మేము చేయలేకపోయినాము. ఇప్పుడు మా వర్షన్ ఏంటంటే, నెక్స్ట్ మాదేమంటే ప్రతి మండలంలోనూ ప్రతి విలేజ్ లో జెండా ఆవిష్కరణ చేసేసాం. ఇప్పుడు మాకు నెక్స్ట్ 111 పంచాయతీల్లోనూ జనసేన జెండా గర్జన మేము చేయబోతున్నాం. అంటే రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ని పొంగనూరు కాన్స్టిట్యున్సీకి మీ పార్టీ తరఫున మీరు అడగబోతున్నారా? కూటమి ప్రభుత్వం స్ట్రాంగ్ గా ఉందండి. అదే కూటమి తరఫున భాగస్వామ్యంగా మీరు అడగబోతున్నారా? మీ పార్టీకి సంబంధించి జనసేనకి టికెట్ కేటాయించబోతున్నారా? అది ఇప్పుడు మేమేం చెప్పలేమండి. ఆ రోజుడికి పవన్ కళ్యాణ్ గారు ఏమి నిర్ణయిస్తారో దాని ప్రకారంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కానీ మేము అడిగినంత మాత్రాన ఆయన ఇస్తాడనో, మేము అడగకపోతే ఆయన ఈడానో, ఆయనకంటూ ఒక ప్రణాళిక ఉంటుందండి. ఈ నియోజకవర్గంలో నా క్యాండిడేట్ నిలబెట్టాలని ఆయన ఉంటుంది. ఆయన దాని ప్రకారంగానే పోతాడు. మేము అడిగినంత మాత్రాన ఆయన ఇస్తాడని చెప్పి, మేము అడగకపోతే ఆయన ఈడని చెప్పి అయితే ఏమీ లేదు. ఇక్కడ ఏంటంటే ఆ రోజుడికి 175 స్థానాల్లో ఆయన ఏ స్థానంలో అయితే పెట్టాలనుకుంటారు జనాల్ని, ఆ స్థానాలతో కంపల్సరీ తీసుకుంటారు. దాంట్లో పొంగనూరు ఏమన్నా జాయిన్ అయితే ఆయన ఎవరిని ఆదేశిస్తే వాళ్ళు క్యాండిడేట్ గా రావచ్చు. లేదా ఇప్పుడు కుటుంబ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి కూడా మళ్ళా నెక్స్ట్ మళ్ళా కూడా బరిలోకి దిగచ్చు. అది మా చేతుల్లో ఏం లేదండి. అంత దేవేక్ష పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎలా ఫిక్స్ చేస్తారో దాని ప్రకారంగా పోతుంది. కానీ ఇప్పుడు చర్చించాల్సిన అంశం కాదంటారు? ఇప్పుడు చర్చించాల్సిన అంశం కాదు, అది చాలా లైట్. ఇట్ ఈస్ అ లాంగ్ ప్రాసెస్ అండి. ఓకే అండి. ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వంగా ఉన్నారు. అధికారిక కార్యక్రమాల్లో స్టేజ్ ని అన్ని పక్షాలకు సంబంధించినటువంటి మీ భాగస్వామ్యాన్ని ఆశించిన స్థాయిలో షేర్ చేస్తున్నారా?
గవర్నమెంట్ కార్యక్రమాల్లో మీకు ఆహ్వానం అందుతుంది. ఓకే, అన్ని అధికారిక కార్యక్రమాలకి అన్ని అధికార కార్యక్రమాలు అందుతుంది. మా వాళ్ళు ఆ మండలంలో ఉన్న వ్యక్తులు పోతారు, కొంతమంది కొన్నిసార్లు మేము వెళ్ళడం జరిగింది, కొన్నిసార్లు ఆ మండల నాయకులు వెళ్ళడం జరిగింది. కొన్ని మాకు ఇబ్బంది అండి. మాకు చాలా మేము వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. మమ్మల్ని ఎవరు విడదీయలేరు. ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా కొంత ఒక సామాజిక వర్గాన్ని ఈ కూటమి ప్రభుత్వానికి దూరం చేయాలని చూస్తున్నారు. అదైతే కాదండి. వీఆర్ వెరీ మచ్ హ్యాపీ అండి. ఓకే అండి సోమశేఖర్ గారు, మీరు అన్నట్లుగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీలన్నీ కూడా ఐక్యంగా ఉన్నాయంటున్నారు. ప్రముఖ శక్తి క్షేత్రమైనటువంటి బోయకొండకి సంబంధించి 3 పార్టీల నుంచి చైర్మన్ గా నామినేషన్స్ రకరకాల వ్యక్తులు వేశారు. అంతేకాకుండా ఇంతవరకు బోయకొండకి చైర్మన్ ప్రకటించలేనటువంటి పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. మరి మీలో ఉన్నటువంటి ఐక్యతకి ఇది నిదర్శనం కాదా? అవునా సార్, ఈ క్వశ్చన్ కి నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఒక ఆశ అనేది ఉంటుంది. నామినేట్ పోస్ట్ నాకు కావాలని అందరూ అడుగుతారు. నామినేషన్ అనేది ఎవరైనా ఇస్తారండి. అది నామినేషన్ పత్రాలు ఎవరైనా ఇస్తారు. వైసీపీ వేయలేదు కదా, ఓన్లీ జనసేన, బీజేపీ అండ్ టీడీపీ వేశారు. వీళ్ళు ముగ్గురే వేశారు. వీళ్ళ ముగ్గురులో అధిష్టానం నుంచి ఎవరినో ఒకరిని నామినేట్ పదవులు డిసైడ్ చేస్తారు. దీంట్లో ప్రధానంగా అనిపిస్తున్న పేర్లు మీరు చెప్పినట్టుగా టీడీపీ నుంచి 2 వేశారండి. ఎస్కే రమణ వేశారు, పత్తిరాజు మన లక్ష్మణ్ రాజు గారు, సుంకాల పత్తిరాజు గారు వేశారు. జనసేన తరఫు నుంచి మా కార్యకర్తలు వీళ్ళందరూ కోరుకున్న దాని వల్ల చిన్నారాయలు కూడా ఆ బరిలో నిలిచాడండి. యాక్చువల్లీ చాలా మంది తన రకంగా మాట్లాడుకుంటారు, కానీ ఇదే అందరినీ కూర్చోబెట్టి ఒక దాటి మీద తెచ్చిన తర్వాత అనౌన్స్మెంట్ చేయాలనే ఉద్దేశంతో దాన్ని ప్రస్తుతానికి అధిష్టానం కొంచెం హోల్డ్ చేసినట్టున్నారు. అంటే ఏకాభిప్రాయం రాలేదంటారు కూటమి రాజకీయ పక్షాలతో? ఏకాభిప్రాయం ఏం లేదండి. అధిష్టానము ప్లస్ సీనియర్ నాయకులు ఎవరైతే ఉండారో వాళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే అది అనౌన్స్మెంట్ కూడా అయిపోతుంది. ఓకే సోమశేఖర్ గారు, మీరు పవన్ కళ్యాణ్ యొక్క ఆశయ సాధనకి రాజకీయాల్లోకి వచ్చారంటున్నారు. ఓ పక్క అసమ్మతిగా ఉన్నటువంటి మీ పార్టీ నేతలందరినీ ఏకం చేసడంలో సఫలీకృతులయ్యారు. అదేవిధంగా గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేసడానికి మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు. కార్యకర్తలని పార్టీకి ఒక వారధిలాగా పనిచేసి ఒక పవన్ కళ్యాణ్కి చేరువ చేయడే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత చేస్తున్నటువంటి సోమశేఖర్ రాబోయే ఎలక్షన్లో ఎమ్మెల్యేనా, లేకపోతే ఆ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జా, లేకపోతే బలమైనటువంటి రాజకీయ శక్తిగా ఎదగాలనేటువంటి ప్రయత్నం? మేము పవన్ కళ్యాణ్ గారికి భక్తులము, ఆయన కోసం పనిచేస్తాము. ఆయన ఏం ఆదేశిస్తాడో దాని ప్రకారంగా పనిచేసుకొని పోవటము. మీరు అడిగిన ఎమ్మెల్యే ఏదో నామినేట్ పోస్టులు ఏదో అడుగుతున్నారు మీరు, వీటన్నిటికన్నా పవర్ఫుల్ ఉంటుందండి. పవర్ఫుల్ ఉంటుంది ఈ ఇండియాలోనే, పవర్ఫుల్ ఉంటుంది. ఏం చెప్పండి, మీరే చెప్పాలి దాన్ని. పవన్ కళ్యాణ్ గారి అభిమాని అనిపించుకోవడం అనేది పవర్ఫుల్ ఇది బిరుదండి మాకు. ఆ ఒక్క బిరుదు చాలండి మాకు. అదే మాకు ఎమ్మెల్యే, అదే మాకు ఎంపీ, అదే మాకు నామినేట్ పోస్టులు అన్ని దానిలో వచ్చేస్తాయి. సో వీఆర్ జస్ట్ పవన్ కళ్యాణ్ ఫాలోయర్స్ అంతే. సో ఏ పదవి ఆశించో మేము రావాలనుకుంటే, మేము ఎలక్షన్ ముందు కాంటే వచ్చి కాంటే డబ్బులు ఇచ్చి కాంటే మేము సీట్ తీసుకుని వెళ్ళొచ్చు. అలా మేము చేయలేదే. మేము ఆయన ఆశయాలని జనాలకు తీసుకువెళ్ళాలి, ఆయనకి మేము యాజ్ జన సైనికులుగా ఉండాలని కోరుకుంటాం తప్పనిచ్చి ఆయన ఏం చెప్తే దాన్ని చేసే రెడీగా ఉంటాము. అట్ ది సేమ్ టైం మేము అన్నిటికన్నా మెయిన్ పోస్ట్ మాకు జనసేన కార్యకర్త, పవన్ కళ్యాణ్ గారి అభిమాని. ఈ పోస్ట్ మాకు చాలండి. ఓకే, ఇది అండి ఈనాటి నడిపించే నాయకుడు కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశం. సోమశేఖర్ గారు ఆ పుంగనూరు నియోజకవర్గంలో జనసేనాన్ని నడిపించే నాయకుడిగా ఉంటున్నారు. ఈ యొక్క సుమన్ టీవీకి వచ్చి ఆయన యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించినందుకు ముందుగా సోమశేఖర్ గారికి సుమన్ టీవీ తరఫున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.